రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళితుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావు పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావును రాష్ట్ర ప్రభుత్వం నియమించడం పట్ల జగ్గంపేట నియోజకవర్గంకు చెందిన దళిత గళం టీం సభ్యులు బుధవారం మాజీ ఎంపీపీ ధారా యేసురత్నం ఆధ్వర్యంలో కాకినాడకు తరలివచ్చి రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దళిత గళం సభ్యులు మాజీ ఎంపీపీ ధారా యేసురత్నం మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని, అందుకు నిదర్శనమే టీడీపీ ఎస్సీ సెల్ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు కొల్లాబొత్తుల అప్పారావుని కొనియాడారు. రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్గా కొల్లాబొత్తుల అప్పారావును నియమించడం పట్ల ఆయనను అభినందించేందుకు రావడం జరిగిందన్నారు. ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళితుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. తనను గౌరవించుకునేందుకు విచ్చేసిన జగ్గంపేట నియోజకవర్గ దళిత గళం టీం సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంగారు సత్యనారాయణ, పల్వెల రవి, అనంతకుమార్, బచ్చల కామేశ్వరరావు, కౌజు నెహ్రూ, ఇది అశోక్, ఎం సత్యబాబు, బత్తుల స్వామి, తుమ్మల కిషోర్, పి సుభాకర్, రామకృష్ణ, హరీష్, జగన్, కాటయ్య, బాలకిషోర్ తదితరులు పాల్గొన్నారు. నన్ను కూడా మంచి ప్రోత్సహించారు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వచ్చింది కనుక 21 పథకాలు తీస్తారని మనం చెప్పాం కనుక మొట్టమొదటిగా మొన్న 1300 కోట్ల రూపాయలని దళితులకు మొట్టమొదటిగా ఇచ్చినటువంటి ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దొక్కుతుంది. దాన్ని త్వరలోనే రిలీజ్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే ఇంకా నామినేట్ పోస్టులు ఉన్నాయి. ఇవన్నిటిలో కూడా దళితులకి కేవలం రిజర్వేషన్లోనే కాకుండా మేము మొన్న ఎలాగైతే మీరు ఏసీ వ్యాన్ ఇచ్చి జగ్గంపేట నియోజకవర్గంతా దళితగాలం తీసి పనిచేస్తుందని ఎలాగైతే ఇచ్చారో రేపు పదవుల్లో కూడా మా అందరికీ మా దళితగాలం టీంని ముందులో ఉంచి మీరు ఉన్నతమైన స్థాయిలో పంపిస్తారని చెప్పి నెహ్రూ గారిని కూడా ఈ నవీన్ గారిని కూడా ఈ మీడియా ముఖంగా మా వాళ్ళని జ్ఞాపకం చేసుకోమని తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సంక్షేమ ఫలాలు అంబేద్కర్ ఆశయించినటువంటి బాబు జగజ్జనరావు గారు చేసినటువంటి రాజకీయంలో మేము పనిచేసామో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మీరు ఇచ్చిన ప్రతి పథకాన్ని కూడా మీ కింద ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలుగా కరుడుగట్టిన పనిచేసామో మా అందరికీ ప్రాధాన్యత ఇచ్చి మా అందరి ద్వారాగా అనేక మందిని దళితులు ప్రభావితం చేయడానికి, ఆర్థిక బలపరచడానికి మా ద్వారాగా హక్కును కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి మా 7 ఎమ్మెల్యేలకు కూడా తెలియజేసుకుంటూ ప్రతి స్కీము కూడా ఎవరైతే మీ కష్టకాలంలో మీ వెనకాల ఉన్నామో మేమందరం మా ద్వారా పంపించండి. మన పార్టీకి పనిచేసిన దళితులు ఎవరైతే ఉన్నారో అందరినీ కలుపుకుంటూ అభివృద్ధి చెందుతూ 49 దాకా ఎలాగనే చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆ విజయాన్ని మేమందరం కూడా చేకూరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ ఎస్సీ కార్పొరేషన్ మాల కార్పొరేషన్ డైరెక్ట్గా ఇచ్చారు. కేవలం మాలలకే కాదు, మాల మాదిగి రెల్లిలకి ఎక్కడెక్కడో 15 మందికి ఇచ్చారు కదండి. ఇక్కడ మా జిల్లాకు వచ్చేటోడికి మాల మాదిగి రెల్లిలకి కూడా నా కుటుంబ సభ్యులు చూసుకుంటూ వచ్చిన ప్రతి పథకాన్ని కూడా అన్ని విధాల తీసుకెళ్ళడానికి ఉంటాను. అలాగే మాలలకి తెలుగుదేశం ప్రభుత్వకి వారధిగా ఉంటూ పనిచేస్తూ మాలల సమస్యల పార్టీ సమస్యల మాలలకి తీసుకొచ్చి తెలియజేస్తానని తెలియజేసుకుంటూ ఏ పదవుల్లో ఉండి అభినందించాలి, వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో, మంచి మార్గంలో వెళ్తున్న సదుద్దేశంతో ఈ సందర్భంలో మా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులు కొల్లాబొత్తుల అప్పారావు గారికి మాల కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చి గుర్తించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే అప్పారావు గారికి ఈ అవకాశం రావడానికి ఆయన పడ్డ శ్రమ, కృషి, ఆయనతో పాటు మేమందరూ ప్రయాణం, అలాగే ఎస్సీసెల్ని కాకినాడలో ఒక 4 దిశల మొన్న ఎలక్షన్లో మేమున్నాము, మా ప్రధాన పాత్ర పోషిస్తాము, చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొస్తాము అనే ఒక కాన్సెప్ట్ తప్ప వేరే ఆలోచన లేకుండా ఆయన ఎక్కడ ఏ విధంగా క్యాంపైన్లు ఉన్నా సరే ఒకరోజు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, అలాగే ప్రతి నియోజకవర్గం తిరిగి జిల్లాలో దళితులంటే ఒక గుర్తింపు తీసుకొచ్చాడు ఆయన. కనుక ఆయనకి పదవి ఇవ్వడం నేను చాలా అభినందనీయం, చాలా ఆనందపడుతున్నాం. కనుక ఈ విధంగా కూటమి ప్రభుత్వానికి మరొక మారు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అలాగే మా అప్పారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ జగ్గంపేట నియోజకవర్గం దళిత టీం అందరం కలిసి ఆయన్ని చిరు సత్కారం చేసి వారికి కూటమి ప్రభుత్వం పట్ల ఉన్న, ఆయన పట్ల ఉన్న సదుద్దేశం ఏంటో
మమ్మల్ని ఏ విధంగా గుర్తించారో అని తెలియాలని ఒక ఆలోచనతో ఈ విధంగా ముందుకు వచ్చాము. ఈరోజు ఈ కార్యక్రమం ఇలా చేయడం జరిగింది. వారని గ్రహించి ఇక మీదట కూడా ప్రతి ఒక్కరు కూడా నాయకులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరిని గుర్తించి దళిత నాయకులు అనేవాళ్ళని ఇంత గర్వంగా ముందుకు తీసుకెళ్ళి ఒక నాయకత్వాన్ని ఇస్తున్నారు అంటే మన అందరూ ఆనందపడే విషయం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా మన దళిత నాయకులు అనేవారు కూడా మనం గ్రహించి ప్రతి ఒక్కరు కష్టపడి దళితులు అనే వాళ్ళకి ఏ చిన్న సమస్యలు వచ్చినా పరిష్కారాలు పరిశీలించుకునే విధముగా చేయాలని మన నాయకులకి అందరికీ కోరుకుంటూ, మన చక్కటి అప్పారావు గారు మనకు ఆప్తులు, ఏమి జరిగినా కూడా అంతో కలిసిమెలిసిపోతూ చక్కగా అందరినీ ఆదర్శంగా తీసుకుంటూ ఏమి జరిగినా కూడా పాపం ఇలా నేనున్నాను నేను వస్తాననే ఆలోచనతో ఎక్కడే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా మనం వెళ్ళకపోయినా ఆ దళిత నాయకుల తరపున మన అన్న వెళ్ళేవాడు, చక్కగా చేసేవాడు. మమ్మల్ని కూడా ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఎలక్షన్లో నెగ్గిన తర్వాత ఈయన పిలిచి మనం మీటింగ్ పెట్టి, బాబు మీ అందరి వెనకాల ఉన్నారు, మీ అందరి సహకారాలతో నేను జిల్లా నాయకుని అయ్యాను, కానీ నాకు మంచి చక్కటి మీరు సహకారం అందించారు. అలాగే ఈ రోజున నాకు చక్కటి డైరెక్టర్ పదవి అందించారంటే మీరందరి ఆశీస్సులతోటి నాకు ఇచ్చారు. కానీ మీ అందరి ఆశీస్సులకి మీకు ఏం కావాల్సిన సమస్యల్ని నా నుండి నేను చేస్తానని హామీ ఇస్తూ బ్రదర్ మాకు చెప్తున్నారు. ఆయనకి మాకు ఈ రోజున చక్కటి ఈ అవకాశం ఇచ్చిన మాకు కూడా ఈరోజు మేము వస్తానన్నాము. అలాగే మా దళితుల్లోనే రాంబాబు గారు అనేవారు చక్కటి ఆవిడకి పదవి ఇచ్చారు. మొన్న దిశ సమన్వయ జిల్లా సమన్వయ కమిటీ అభివృద్ధి కమిటీకి ఇచ్చారు.